మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కె చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి సభా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కనీస బాధ్యత అని ఆయనకు అన్నారు. ప్రజలు మార్పు కోరుకునే కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని ఆ తీర్పును స్వాగతించాలని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ సభకు వచ్చి ప్రభుత్వ పనితీరుపై సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మా పనిలో ఏవైనా తప్పులుంటే చెప్పండి, తప్పకుండా మార్చుకుంటాం, కానీ అసెంబ్లీకి రాకపోవడం సరికాదు అని హితవు పలికారు. ఇటీవల కేసీఆర్ సభకు 1 నిమిషం మాత్రమే హాజరై గవర్నర్ ప్రసంగం ముగియక ముందే వెళ్లిపోవడం, మరణించిన సభ్యులకు సంతాపం తెలిపేంత వరకు కూడా ఉండకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. ఫ్లోరైడ్ తో నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తే వారి జీవితాలు కూడా బాగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు కానీ ఈ ప్రభుత్వం ఇంకేమైనా మార్పులు చేసుకోవాలన్నా ఇంకేమైనా సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా నిజంగా సూచన కరెక్ట్ ఉండి మేము చేసే పనులు తప్పుంటే మార్చుకునే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రాకుండా వచ్చి 1 నిమిషం కూర్చొని నేషనల్ యాంథమ్ కాకముందే గవర్నర్ ప్రసంగం మన వచ్చినప్పుడు నేషనల్ యాంథమ్ కాకుండా వెళ్ళిపోయి తెలంగాణ వాదిగా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రండి అసెంబ్లీకి. మీరు పక్క రాష్ట్రం ఆంధ్రాలో వాళ్ళకు 11 సీట్లే వచ్చి వాళ్ళకు ప్రతిపక్ష హోదా అడిగినా ఇస్తలేరంటే రాజ్యాంగం ప్రకారం 10% రావాలి కాబట్టి వాళ్ళు ఇస్తలేరు, అది వేరే విషయం. అయ్యాల మీకు 30 మంది సభ్యులు ఉన్న 9 మంది పార్టీ మారిన 30 మంది సభ్యులు అంటే చిన్న రాష్ట్రం, 3 మంది మంచి సభ్యులు వచ్చి మాట్లాడితే మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం. మీరు మాట్లాడడం డిస్టర్బ్ చేయం, మీరు ఇచ్చే సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తాం.